మాయల పకీరు ప్రాణం చిలకలో ఉంటే ఈ మాంత్రికుడి శోభనం పాము చేతిలో ఉంది. పామేంటి శోభనం ఏంటి అనుకున్నారా? తెలుసుకోవాలంటే మరి put your hands together to welcome Chamak Chandra and team. ఎందుకొట్టావే? చంద్ర కాన్సెప్ట్ అంటేనే కొట్టడం ఉంటుంది, తెలీదా? వాడు ఏమైనా పక్కన కొడుతుంటాడు, చంద్రుడు లేపి లేపి కొట్టడం నాకు ఎప్పటి నుంచో ఉంది. అయినా కాన్సెప్ట్ లో దమ్ము ఉండాలి గాని ఈ దమ్ములో కొట్టుడంటే. చంద్ర కాన్సెప్ట్ లో దమ్ముండదు, కొట్టడంలోనే దమ్ముంటుంది రే. ఏదో అయినా కొట్టడం గిట్టడం మనకు పక్క పెట్టే. ఈ రోజు పౌర్ణమి, మనం ఇలా మెలకలు తిరిగి ఎన్ని రోజులైందో, రా మెలకలు తిరుగుదాం. ఏంటి మెరకలు తిరిగేది? అవతల వాడు వచ్చే టైం అయింది. వాడెవడు? నా తెలియకుండా ఇంకో పాముతో తిరుగుతున్నావా ఏంటి మనుషుల్లో అనుమానిస్తున్నావు? నువ్వు కూడా మనుషుల్లో తిరుగుతున్నావేంటి? నేను చెప్పేది ఆ తాంత్రికుని గురించి. 10 సంవత్సరాలుగా వాడు నన్ను వాడి వశం చేసుకునేందుకు నా వెంటే తిరుగుతున్నాడు. ఈ రోజు పౌర్ణమి, వాడు వచ్చే టైం అయింది. నువ్వే నన్ను కాపాడాలి. ఏది ఆ ముసలి తాంత్రికుడు గురించా? వాడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. రా మెలకలు తిరుగుదాం. ఏం బాబా ఇంకా బతికే ఉన్నావా? బాపా అంత ఈజీగా చావుడు, అంత ఈజీగా ఎవరిని చావనివ్వడు. పిసికి పిసికి చంపుతాడు. కమాన్ దాడాసే. నేను రాను పో. బుస్. నీకు ఇంకా గ్యాస్ ప్రాబ్లం తగ్గలేదా? బుస్ అంటున్నావు. దాడాసే. నేను చేయను. బుస్. ఏంటే ఎందుకు తేవు డాసు? నీ నాదస్వరం బుస్ అయిపోయింది. మీ ఇద్దరి కోసం ఒక మంత్రం వేసి మీ ఇద్దరి చేత డాన్స్ చేయిస్తా. ఆడపామును చూసా అన్నంటే చేత్తో నాదం తీసే, దాన్ని నోట్లో పెడితే డాన్సులు చెయ్యాలే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే వసిన డార్లింగే. మగ పామును పక్కన తోసి ఆడపామును దగ్గర తీసి పైనుంచి కిందికి వచ్చేస్తే డాన్సులు చెయ్యాలే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే. నువ్వు పాడినంత మాత్రాన నీ వశమైపోవడానికి అది నర్తకి కాదు బాబా, నాగిని. నాగినైనా రాగినైనా నేను ఒక్క మంత్రం వేశానంటే అది నా వశం అయిపోయి నువ్వు గే వశం అయిపోవాలి. ఇదే మంత్రం బాబా? ఇది నిన్నే నీకోసం కొత్తగా డౌన్లోడ్ చేశా. లేటెస్ట్ వర్జిన్. లేటెస్ట్ వర్షన్. కమాన్ బాబా, దగ్గరికి రాకు. నేను అసలే కోరికలతో రగిలిపోతున్నా ఆడపాముని. నేను కూడా చాలా కోరికలతో ఉన్న తాంత్రికుణ్ణి. కోరికలు గిరికలన్నా అంటే పుర్ర పగిలిపోద్ది. మామ పర్రేం కాదు, ఒక్క మంత్రం వేశానంటే నువ్వు ఏ యంత్రం కట్టినా పనికి రాకుండా చేస్తా. బాబా ఊకే ఉమ్మంతా మీద పడుతుంది. పడాలనే కదా. బాబా చెప్పు బాబా, నన్ను ఎందుకు నువ్వు నీ వశపరుచుకోవాలనుకుంటున్నావు? అదో పెద్ద కథ. పెద్ద కథ అయితే రిలాక్స్. షార్ట్ కట్ లో చెప్తా. అయితే కంటిన్యూ. ఆ రోజు నా శోభనం. నీ శోభనం కాదురా, నా ఆ రోజు నా శోభనం. బెడ్రూమ్ డోర్ వేసి కిటికీ డోర్ తీసి అన్నాను. కిటికీలోంచి ఒక పాము వచ్చి మా భార్య భర్తలో ఇద్దరి మధ్యలో పడుకొని నా కోసం పౌర్ణమి నాడు ఓ అందమైన పామును తీసుకొస్తేనే మీ మధ్యలోంచి నేను వెళ్తా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇలాగే పడుకుంటా అని చెప్పి ఇప్పటికీ ఆ పాము మా బెడ్రూమ్ లో ఇలాగే పడుకుంటా. ఆ పాము కోసం నా పామిని తీసుకెళ్తావా బాబా? ఏం చేయమంటావు బాబా? 10 సంవత్సరాల నుంచి నా శోభనం ఇంకా బ్యాలెన్సే ఉంది. నీ తొక్కల శోభనం కోసం నా పామిని నా నుంచి దూరం చేస్తావా? తొక్కలు అన్నా అంటే డొక్కలదంతా. మా మనుషులు ప్రాణాలు పోయినా పర్లేదు కానీ శోభనం కావాలంటారు.
నీ పామువి నా పాము దగ్గర రావాల్సిందే నా శోభనం జరగాల్సిందే బాబా నా పామిని ముట్టుకోకు దానికి గజ్జుంది నాకు గచ్చుందా దాని గజ్జున్నా తామరన్నా గోక్కునేది ఆ పాము నాకెందుకు నువ్వు పాము రావాల్సిందే నా శోభనం జరగాల్సిందే కమాన్ బాబా నీతో మాటలు అనవసరం నా పామిని నేను కాపాడుకోవాలంటే నీతో ఫైట్ చేయాల్సిందే కమాన్ కన్ఫ్యూజన్ లో నీ సామాన్ని నువ్వే డ్యామేజ్ చేసుకున్నట్టున్నావు కన్ఫ్యూజన్ లో కాదు కరెక్ట్ గానే చేసా పనికిరాని పాము ఉంటే ఏంటి పోతే ఏంటి బాబా కొత్త పాము గురించి చెప్పావు కదా అది ఎలా ఉంటుంది బాబా చెప్పు బాబా పురివిప్పుకొని బుసలు కొడుతూ ఎలా ముందు కూర్చుందా చూడు అది పామేంటి బాబా అది అనకొండ అయితే నా పని బుష్ అయితే నా శోభనం కూడా తుస్ జడ్జెస్ అలా అనకు ఉమ్మంతా మీద పడుతుంది మీ అనకొండని అడుగుదాం ఫస్ట్. చాలా బాగా చేసిందిరా ఎక్సలెంట్ ఇద్దరు అసలు ముగ్గురు ఎక్స్ట్రాడినరీ కోఆర్డినేషన్ తో చేశారు స్టార్టింగ్ ఒక కథలా స్టార్ట్ అయ్యి ఒక మధ్య ఒక క్లైమాక్స్ ఒక ఎండ్ చాలా నీట్ గా స్క్రిప్ట్ గా బాగుంది నాకైతే చాలా ఫటాఫట్ అయిపోయినట్టు అనిపించింది కదా అసలు ఆ లేడీ గెటప్ లో ఉన్న ఆవిడ కంటిన్యూస్ అండ్ చాలా క్యూట్ చాలా బాగా చేశారు